సంవత్సరాల కాలం జీవితం గడిపి ఆరోహణై పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత పౌలు ఈ పత్రికలు రాయటం జరిగింది. వాస్తవానికి పౌలు యేసుని దేవుడిని ప్రకటించాడా? పౌలు యేసుని దేవుడిని బోధించాడా? పౌలు తన బోధనలో దేవుడు ముగ్గురని బోధించాడా? దేవుడు త్రిత్వమని బోధించాడా? లేక దేవుడు ఒక్కడే అని బోధించాడా? పౌలు రాసినటువంటి పత్రికలలో దాదాపుగా అనేక పత్రికల ప్రారంభపు వాక్యాలను మనం పరిశీలిస్తే పౌలు ఏమని రాస్తున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అని రాస్తున్నాడు. పౌలు దేవుని యొక్క అస్తిత్వాన్ని వేరుగా, యేసుక్రీస్తు యొక్క అస్తిత్వాన్ని వేరువేరుగా తెలియచేస్తున్నాడు. రోమియోలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే పౌలు ఈ విధంగా రాస్తున్నాడు: దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే, దేవుడు ఒక్కడే గనుక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉండి మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడనేరడు. పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే పౌలు రాస్తున్నాడు: ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజము ఒక్కటే, అందరికీ తండ్రి